గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీను ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నుంచి అంటే దాని పోస్ట్ రిలేటెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ కొన్ని క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఐ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి మనకి ఇంటర్ 10th ఐటీఐ కాకుండా కొంచెం బీటెక్ ఎంఎస్సీ కానీ ఇది క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే నేను నోటిఫికేషన్లో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ చెప్తాను. ఎస్ఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నోటిఫికేషన్ వచ్చేసి 2వ తారీఖు మనకి మా బార్న్ వచ్చేసి మే 2వ తారీఖు జనవరి 2000 నుంచి 2005 మధ్యలో బార్నే ఉండాలన్నమాట. అంటే పుట్టుండాలన్నమాట. ఈ డేట్లో వేకెన్సీ వచ్చేసి 8 వేకెన్సీలు ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది 2 ఆగస్ట్ నుంచి 16 ఆగస్ట్ వరకు టైం ఉంది నోటిఫికేషన్ అయితే. మెయిన్ క్వాలిఫికేషన్ చెప్తాను. చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ మినిమం 60% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 10th అండ్ ఇంటర్ అనమాట. అంటే మనకి ఇంటర్లో కానీ 10th కానీ రెండింటిలో కూడా 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి కన్ఫర్మ్గా నోటిఫికేషన్లో. ఇంకోటి ఎంఎస్సీ కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంటాయి కదా, ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ ఎవరైనా సరే ఇందులో కూడా మనకి 60% అయితే మార్క్స్ అయితే కన్ఫర్మ్గా మనకి రావాలన్నమాట. ఆ ఉన్న వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్ అయితే బీటెక్ 10th క్లాస్లో అండ్ ఇంటర్లో కూడా 60% మార్క్స్ అయితే కన్ఫర్మ్గా వచ్చి ఉండాలి. ఎన్సీసీ స్టూడెంట్స్కి అయితే కొంచెం రిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది బీ గ్రేడ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి అంత క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ కూడా వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ అయితే షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది. బీ క్యాండిడేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట. మెయిన్ వచ్చేసి ఇది వచ్చేసి మెరిట్ మీద మార్క్ లిస్ట్ అనేది ఫస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకి తర్వాత అనేది ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ మీద దీనికి తీయడం జరుగుతుంది నోటిఫికేషన్లో. ఇదంతా కూడా అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి ఆన్లైన్లో డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, దాన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అయితే. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో చెప్పడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ అయితే సింపుల్. ఇది మెయిన్ బీటెక్ నెక్స్ట్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఎంసీఏ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఇది. థ్యాంక్ యూ.